ఇప్పుడు ఎసిన్క్రనస్ కౌంటర్ ఆర్ రిపుల్ కౌంటర్ అంటారు. రిపుల్ కౌంటర్ అనే సింక్రనస్ కౌంటర్ అనే ఒకటే. సో ఫస్ట్ 2 బిట్తో స్టార్ట్ చేద్దాం, తర్వాత 3 బిట్ 4 బిట్కి వెళ్దాం. సో ఫస్ట్ 2 బిట్ ఎసిన్క్రనస్ కౌంటర్ తీసుకుందాం. 2 బిట్ ఎసిన్క్రనస్ కౌంటర్. సో 2 బిట్ అంటే ఏంటంటే 2 power 2 4 పల్సెస్ 4 క్లాక్ పల్సెస్కి కౌంట్ అవుతాయి, 4 స్టేట్స్ కౌంట్ అవుతాయి. సో కౌంట్ 4 వరకు వస్తుంది. అందుకే దీన్ని మాడ్ 4 అంటారు. మాడ్యులస్ 4 కౌంటర్. మాడ్ 4 కౌంటర్ అన్న రిపుల్ కౌంటర్ అన్న 2 బిట్ ఎసిన్క్రనస్ కౌంటర్ అన్న ఒకటే. ఓకే, సో ఈ స్టేట్స్ ఎలా ఉంటాయంటే ఫస్ట్ క్లాక్ పల్స్ అప్లై చేయగానే 0 స్టేటు 1కి వెళ్తుంది, 1 2కి వెళ్తుంది, 2 3కి వెళ్తుంది, ఆ తర్వాత మళ్ళీ 3 నుంచి 0కి వచ్చేస్తుంది. ఓకే, ఇవి స్టేట్ డయాగ్రామ్. దీన్ని స్టేట్ డయాగ్రామ్ అంటారు. లాజిక్ డయాగ్రామ్ ఏంటి అంటే చూద్దాం. లాజిక్ డయాగ్రామ్ ఇంతకు ముందే చెప్పినట్టుగా మాడ్ 4 అంటే 2 power 2 కదా, 2 జేకే ఫ్లిప్ ఫ్లాప్స్ ఉండాలి. ఇదిగో జేకేలు 2 షార్ట్ చేసి 1 పెట్టాలి. అలాగే క్లాక్ అప్లై చేయాలి. క్యూ బార్ ఉంటాయి. ఈ క్యూ తీసుకొచ్చి నెక్స్ట్ ఫ్లిప్ ఫ్లాప్కి క్లాక్ కింద కనెక్ట్ చేయాలి. సో ఇది క్లాక్, ఇది జేకే. మళ్ళీ జేకేలు 2 షార్ట్ చేసి 1కి ఇచ్చేయాలి, 1కి ఇవ్వాలి. లేదా ఈ 2 కలిపి షార్ట్ చేసి 1 ఇచ్చినా నో ప్రాబ్లం. క్యూ, ఇది క్యూ అవుట్పుట్. ఓకే, సో క్యూ నాట్ ఇది Q1, క్యూ నాట్ Q1, క్యూ నాట్ Q1. సో లేదా క్యూ ఇది ఏమంటారంటే ఇది జేఏకేఏ అనుకుందాం, అప్పుడు క్యూఏ అనుకుందాం. దీన్ని ఇది జేబీ అనుకుందాం, ఇది క్యూబీ అనుకుందాం. క్యూబీ అవుట్పుట్లు అనమాట. ఇప్పుడు దీన్ని అనాలిసిస్ చేస్తే ఏమవుతుందంటే జే అండ్ కే 1 ఆబ్వియస్గా అప్లై చేసేసాం. అప్పుడు క్లాక్ అప్లై చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఇనీషియల్గా క్యూబీలు 0 ఉంటాయి. అంటే క్యూఏలు ఇనీషియల్గా 0 ఉంటాయి అనుకుందాం, ఎజ్యూమ్ ఇది. సో ఎప్పుడైతే జేకేల్ 1 ఫస్ట్ ఇది క్లాక్ పల్స్ ఇవ్వలేదు, ఇంకా క్లాక్ పల్స్ అప్లై చేసాం. అప్లై చేసినప్పుడు జేఏకేఏ 1 అప్లై చేసినప్పుడు క్యూఏ 1 అవుద్ది, క్యూబీ మాత్రం 0నే ఉంటుంది. ఓకే, ఎందుకంటే ఇక్కడ 0 అప్లై చేసాం కదా, ఈ 0 కనెక్ట్ చేయడం వల్ల స్టేట్ ఏం చేంజ్ అవుతుంది, అలాగే ఉండిపోతుంది. నెక్స్ట్ క్లాక్ పల్స్ అప్లై చేసాం. ఇప్పుడు ఇక్కడ 0 అలా 1 అయింది కదా, ఇప్పుడు మళ్ళీ 1 అప్లై చేసినప్పుడు ఈ 1 అలా 0 అవుతుంది. ఓకే, సో క్యూఏ అనేది 0 అవుతుంది. ఇది 1, ఈ ప్రీవియస్ 1 ఇక్కడ కనెక్ట్ అవ్వడం వల్ల ఈ 0 1 అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ క్లాక్ పల్స్ అప్లై చేసాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఇది 1 అప్లై చేసాం, ఇక్కడ 1 ఉంది. ఓకే, ఇప్పుడు మళ్ళీ జేకే అప్లై చేస్తున్నాం, జేఏకే అప్లై చేసాం. అప్లై చేస్తే ఏమవుతుంది, ఈ 0 ఇక్కడున్న 1. సో ఫస్ట్ మనకి ఇనీషియల్గా అన్ని 0లు ఉన్నాయనుకుని ఊహించుకుంటాం. సో ఇక్కడ క్యూఏల్ 0 ఎజ్యూమ్. క్లాక్ అప్లై చేసాము, జే అండ్ కే 1 ఇచ్చాము. అప్పుడు ఏమవుతుందనంటే క్యూఏ 0 కల్లా ఇది 0 కాస్త 1 అవుతుంది. క్యూఏ 0 కాస్త 1 అవుతుంది. సో ఈ 0 దీనికి ఇన్పుట్ కింద వెళ్ళింది కాబట్టి నో చేంజ్, కాబట్టి క్యూబీ 0నే ఉంటుంది. సో ఇది ఫస్ట్ క్లాక్ పల్స్. సెకండ్ క్లాక్ పల్స్ అప్లై చేసేటప్పటికి ఇక్కడ 1 ఉంది కదా, ఇప్పుడు ఈ జేకే మళ్ళీ 1 అప్లై చేసినప్పుడు క్లాక్ అప్లై చేసినప్పుడు ఈ 1 కాస్త ఇక్కడ 0 అవుతుంది. సో క్యూఏ అనేది 0 అవుతుంది. సో ఈ 1 ఆల్రెడీ వెళ్ళిపోయింది కాబట్టి నెక్స్ట్ స్టేట్లో ఇది 1 అవుతుంది. అప్పుడు ఈ 0 కాస్త 1 అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఏముంది, 0 ఉంది. 0 ఉంది కాబట్టి స్టేట్ చేంజ్ అవ్వదు, క్యూబీ అలాగే ఉండిపోతుంది. క్యూఏ మాత్రం మళ్ళీ 0 జేకే 1 ఇచ్చినప్పుడు 0 1 కింద మారిపోతుంది. సో ఈ విధంగా 0 స్టేటు, ఫస్ట్ స్టేటు, సెకండ్ స్టేటు, థర్డ్ స్టేటు కంప్లీట్ అయినాయి. అంటే కౌంట్ కూడా మనకి 0 నుంచి 3 అంటే 4 కౌంట్ స్టార్ట్ అయింది, 4 కౌంట్ వచ్చింది. సో దీన్నే మాడ్ 4 కౌంట్ అంటారు.
ఓకే, దీన్ని సింపుల్గా మీరు ఎలా అర్థం చేసుకోవాలంటే క్యూబీ క్యూఏ 00 ఉంది కదా ఇనీషియల్గా, ఫస్ట్ ఫ్లిప్ ఫ్లాప్కి జేకే 1 ఇచ్చినప్పుడు ఖచ్చితంగా అది టాగుల్ అవుద్ది కాబట్టి 0-1 కింద మారింది. ఎప్పుడైతే 0-1 కింద మారిందో దాని తర్వాత వచ్చే స్టేట్స్ మారో, యాజ్ ఇట్ ఈస్గా కాపీ చేసేయాలి. నెక్స్ట్ మళ్ళీ 1 ఖచ్చితంగా 0కి మారుతుంది. 1 0కి మారినప్పుడు నెక్స్ట్ స్టేట్లు 0 ఉంటే కనుక 1, 1 ఉంటే 0 కనుక 1 ఉంటే 0 కింద మారుతాయి, అంటే స్టేట్స్ చేంజ్ అవుతాయి. సో మళ్ళీ 0-1 కింద మారింది. 0-1 స్టేట్లో నేను ఏం చెప్పాను, నెక్స్ట్ స్టేట్లు మారవని చెప్పాను. సో ఈ 1 యాజ్ ఇట్ ఈస్గా వచ్చేస్తుంది. సో 00, 01, 10, 11. ఓకే, సో నేను చెప్పిన పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. 0-1 ట్రాన్సిషన్ రిమైనింగ్ హయ్యర్ ఆర్డర్ సేమ్. సో 0-1 ట్రాన్సిషన్లో రిమైనింగ్ హయ్యర్ ఆర్డర్ సేమ్ అంటిల్ యూ ఫేస్ 0-1. ఓకే, సో ఇది 0-1 ఫేస్ అయ్యే వరకు కూడా మీకు సేమ్ వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు 1-0 వచ్చిందనుకోండి, దాని తర్వాత వాల్యూస్ మారుతాయి. ఓకే, ఇది నెక్స్ట్ 3-bit కౌంట్ ఏం చేసినప్పుడు బాగా అర్థమైపోద్ది. సో ఇప్పుడు టైమింగ్ డయాగ్రామ్ నేర్చుకుందాం. టైమింగ్ డయాగ్రామ్ 2-bitకి. ఓకే, సో దిస్ ఈజ్ క్లాక్. ఇదో క్లాక్ ఇలా తీసుకుందాం. సో నెగిటివ్ ఎడ్జ్కి ఇంట్రెస్టెడ్ నేను. ఇది క్లాక్. మనకి క్యూఏ అంటే ఈ నెగిటివ్ ఎడ్జ్ నుంచి మొదలు పెడతాం. ఈ నెగిటివ్ ఎడ్జ్ నుంచి ఇలా మొదలు పెడితే మీకు ఈ పల్స్ అంతటికి డబుల్ గీయండి, ఈ పల్స్ అంతటికి డబుల్ గీయండి. సో ఈ పల్స్ ఏదైతే ఉందో ఈ పల్స్కి 2 పల్సెస్ కలిపి 1 పల్స్ కింద గీస్తే సరిపోతుంది. 2 పల్సులు కలిపి 1 పల్స్ కింద గీస్తే సరిపోతుంది. ఓకే, తర్వాత క్యూబీ ఈ 2 పల్సెస్ని కలిపి 1 పల్స్ కింద గీస్తే సరిపోతుంది. సో ఈ పల్సెస్ అన్ని కలిపి 1 పల్స్ కింద, 2 పల్సులు కలిపి 1 పల్స్ కింద గీస్తూ ఉండాలి, పై దాని నుంచి కిందకి, కింద నుంచి పైకి. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇది 00, ఇదేమో 01, ఇదేమో. సో ఇది నెగిటివ్ ఎడ్జ్కి వేసుకునేలాగా, నెగిటివ్ ఎడ్జ్కి వేసుకున్న తర్వాత క్యూఏ అవుట్పుట్. క్యూఏ అంటే ఫస్ట్ ఇనీషియల్గా క్యూఏ ఈ నెగిటివ్ ఎడ్జ్ నుంచి మొదలు పెడతాం. క్యూఏ is 0 అండ్ క్యూబీ ఈజ్ ఆల్సో 0. ఓకే, క్యూబీ 00 వచ్చింది. నెక్స్ట్ ఏమొస్తుంది, క్యూఏ 1 వస్తుంది. ఈ 1 ఇలాగా క్యూబీ 0 వస్తుంది. ఓకే, క్యూఏ 1, క్యూబీ 0. నెక్స్ట్ ఇది 0, ఇది 1. నెక్స్ట్ ఇది 1, ఇది కూడా 1. సో 00, 01, 10, 11. సేమ్ మళ్ళీ సేమ్ అదే కంటిన్యూ అవుతుంది, 0. ఓకే, సో ఈ పల్సెస్ 2 పల్సెస్ కలిపి 1 గీసాం కదా, ఇక్కడ ఈ 2 పల్సెస్ కలిపి 1 గీసాం అంటే రిపీట్ అవుతుంది అనమాట. సో ఇలా ఇక్కడ ఇదొక పల్స్, ఇదొక పల్స్, 2 పల్సులు కలిపి ఇక్కడ ఈ 2 పల్సులు కలిపి 1 పల్స్ గీసాం, 2 పల్సులు కలిపి 1 పల్స్ గీసాం. ఓకే, ఇక్కడ 2 పల్సులు కలిపి 1 పల్స్ గీసాం. సో ఇట్లాగా మీరు డబుల్ చేసుకుంటే వెళ్తే సరిపోతుంది అనమాట. టైమింగ్ డయాగ్రామ్ గీసేటప్పుడు క్లాక్కి ఇది డబుల్ అవుద్ది, దీనికి ఇది డబుల్ అవుద్ది. మీరు అబ్జర్వ్ చేస్తే దీనికి ఇది డబుల్ అయింది, దీనికి ఇది డబుల్ అయింది అనమాట. సో సీక్వెన్స్ ఇలా రాసుకుంటే సరిపోద్ది. 00, 01 అంటే ఇది ఫస్ట్ క్లాక్ పల్స్, ఫస్ట్ కౌంట్. ఇది సెకండ్ కౌంట్, ఇది థర్డ్ కౌంట్, ఇది ఫోర్త్ కౌంట్. సో ఇది టైమింగ్ డయాగ్రామ్ ఆఫ్ ద 2-bit ఎసింక్రనస్ కౌంటర్ ఆర్ mod 4 కౌంటర్. అదే పాజిటివ్ ఎడ్జ్ గీయాలనుకోండి, ఇలా గీసుకున్నారనుకోండి, పాజిటివ్ ఎడ్జ్ గీస్తారు. సో పాజిటివ్ ఎడ్జ్ ఇది 0, ఇది క్లాక్, ఇది క్యూఏ, ఇది క్యూబీ అనుకుందాం. సో ఇది 0, ఇక్కడ వరకు 00. నెక్స్ట్ క్లాక్ పల్స్, నెక్స్ట్ ఎడ్జ్. సో తర్వాత క్యూఏ 1, ఇది 0. సో ఇది 1, 0. నెక్స్ట్ ఇది 1, ఇది 0. నెక్స్ట్ ఇది 1, ఇది కూడా 1. సో ఇలా గీసుకుంటూ ఉంటారు అంతే, డబుల్ గీసుకుంటూ వెళ్తే సరిపోతుంది. ఓకే, సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరి ముఖ్యంగా బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. సో టైమింగ్ డయాగ్రామ్ మాత్రం లాస్ట్లో గీసిందే ఉంచాలి, ముందు తీసేయాలి, ఇది గుర్తుపెట్టుకోవాలి.